సంక్షేమం మీ ఆలోచన విధానం తాకింది కాబట్టే ఈ రోజు సునాయాసంగా 70% సర్పంచుల్ని సునాయాసంగా గెలుచుకోగలిగినాం. కాబట్టి మేమంతా కూడా ఒక సైన్యమై మీ ఎంబడి నడుస్తాం. ఖచ్చితంగా పేద బీద బడుగు బలహీన వర్గాల విషయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ అడుగుకు అడుగేసి ఖచ్చితంగా మీ ఎంబడి నడుస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఎంత అదృష్టవంతులంటే ఈ రోజు నేను అనుకుంటా భవిష్యత్తులో లేదా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ నియోజకవర్గానికి వచ్చి ప్రతి సర్పంచ్ని పిలిచి గౌరవం ఇచ్చి కండువా కప్పిన సందర్భం నా 32 ఏళ్లలో మొదటిసారి కొడంగల్లో చూస్తా ఉన్నా. ఏనాడు కూడా ఏ సర్పంచ్ని గౌరవించిన సందర్భాలు చూడలే. అటువంటి ఆలోచన విధానం ఉండి ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ అన్నకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరిచ్చిన బలమే ఈ రోజు కొడంగల్ గడ్డ కృష్ణా నదితో పచ్చని పరవలులాగా తొక్కి రాబోయే రోజుల్లో ఇక్కడికే ఇతర రాష్ట్రాలకించి వ్యవసాయం చేసుకునే విధంగా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ గడ్డను సస్యశ్యామలం చేయాలనే ఆయన ఆలోచన విధానాన్ని మరొకసారి శిరసుంచి నమస్కారం తెలిసి ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులైన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు చెప్పినట్టు ఇది ఒక కొడంగల్ నియోజకవర్గానికి లేకపోతే తెలంగాణ రాష్ట్రానికే ఉదాహరణ కాదు. ఎక్కడైనా రాష్ట్ర అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి పల్లెల్లో ఉండే ఆ ప్రజాస్వామ్యాన్ని ప్రాణప్రదంగా భావిస్తూ అక్కడి ప్రజలందరూ ఎన్నుకున్న గౌరవ సర్పంచుల్ని స్వయంగా సన్మానించడం ఒక చరిత్ర అయితే, ఆనరబుల్ సీఎం గారు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి 100కు మించిన మంది, అంటే వేలాది మంది, ఇప్పుడు దాదాపు 1590 మంది వార్డు మెంబర్లు, గౌరవ ఉప సర్పంచులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు 180 దాకా. ఇంతమందిని సన్మానించిన సందర్భంలో అందరం కలిసి థ్యాంక్స్ చెప్దాం. మనం గట్టిగా చప్పట్లతోటి గౌరవ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెబుతూ, పక్క ఆలోచనలతోటి చొక్కపు ఆచరణతోటి ముందుకు సాగుతోన్న మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు ఈ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా అత్యంత ఆత్మీయులు. అందుకే స్టేజ్ ఎక్కగానే ఒక్కొక్కళ్ళని పర్సనల్గా పలకరించారు. ఆ దృశ్యాన్ని చూసాం. ఆత్మీయత. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆకారం దాల్చేందుకు శ్రీకారం చుట్టింది ఈ నియోజకవర్గం. ఆనరబుల్ రేవంత్ రెడ్డి గారిని వారి ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి సందేశం కోసం చప్పట్లతో స్వాగతం పలుకుదాం. ఆనరబుల్ సీఎం సందేశం. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పిద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి 180 గ్రామ పంచాయతీలలో నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును గౌరవించి ఈనాడు ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను ప్రత్యక్షంగా కలవాలి, వాళ్ళను అభినందించాలి. వారు తిరిగి గ్రామాలకు వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజాసేవ చెయ్యాలి అని ఈ ఆత్మీయ సమ్మేళనం, అదేవిధంగా విజయం సాధించిన సర్పంచులను సన్మానించడం ద్వారా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం
మహాత్మా గాంధీ గారు కన్న కలలు ఈ దేశం యొక్క పునాదులు గ్రామాలలో ఉన్నాయి. గ్రామాలలో అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు, అత్యంత నిరుపేదకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చినట్టు అని